పేరు? అప్పికట్ల భాస్కర్ రావు. ఎక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటారు? రాజా ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయదారుని. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయం మొత్తం బాగానే ఉందా? ప్రస్తుతానికి వ్యవసాయం కుంట్లో కుంభకోణంగానే ఉంది. సరైన అనుకూల రేట్లు ఏమి లేవు, వర్షాలు అనుకూలంగా లేవు. మొత్తం రాష్ట్రం మొత్తం కొంచెం ఆర్థిక విధానాలు బాగా వెనకబడి ఉన్నాయి. ప్రభుత్వం మరి ఏం చర్యలు తీసుకోవట్లేదు దీని పట్ల? ప్రభుత్వం చెప్పాల్సింది చెబుతుందండి, చెప్పినంత తేలిగ్గా ఇక్కడ పనులు అవట్లా. చెప్పేది ఒకటైతే ఇక్కడ చేసేదేమో వేరేది ఉంటుంది. సరే ప్రభుత్వం చెప్పినట్టు చెబుతుంది బాగానే కరెక్ట్గానే. వాళ్ళకు ఒక కూటమి వాళ్ళ విధానం వాళ్ళు చేస్తారు. ప్రజలు నచ్చారనుకో ఆ పెద్ద మనుషులే ఉంటారు. ప్రజలకు వ్యతిరేకించారనుకోండి, ప్రజలకు దగ్గర పని చేయలేదు అనుకోండి, దాని మీద జనం మార్చే అవకాశం జనంకు ఉందా? ఇంకోటి అండి, ఇప్పుడు రీసెంట్గా గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు కావచ్చు, లేకపోతే ఈ ధాన్యం రైతులు కావచ్చు చాలా అవస్థలు పడ్డారని చెప్పి విన్నాను. నిజమేనా అది? కొన్నిసార్లు ఇబ్బంది ఉందండి, కొన్నిసార్లు ఇబ్బందులు లేవు. అన్ని సార్లు మాత్రం ఇబ్బంది లేదు. జగన్ హయాంలోనే బాగుంది, ఇప్పుడు గిట్టుబాటు ధర లేవని చెప్పి అంటున్నారు. ఆయన విధానంలో కరెక్ట్గా ఉందా, ఈయన విధానంలో కరెక్ట్గా ఉందా అనేది మరి ఆయన గారేమో ప్రతిపక్షంగా హాజరవట్లా. హాజరైతే ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి హక్కు ఉంటుంది. మరి మాట్లాడినప్పుడు కూటమి వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటున్నావా, మేము సక్రమంగా చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. నేను అసెంబ్లీకి వస్తాను, నా ప్రతిపక్ష హోదా ఇవ్వని చెప్పని అడుగుతున్నారు. మరి ఇవ్వచ్చు కదా అది? అది రాజ్యాంగంలో చట్టంలో లేదు బాబు, నీ కొత్తగా కల్పించేది ఏముందని నాయన, అది సాధ్యపడే విషయం కాదు అంటున్నారు. మరి ఢిల్లీలో అటువంటి చోట ఇచ్చారు కదా, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా మరి రాజ్యాంగంలో లేదు కదా? రాజ్యాంగంలో లేదన్నప్పుడు ఆయాలున్న చట్టం అయితే ఇలా చట్టం మార్చుకోలేదు కాబట్టి పాత చట్టాన్నే మనం అనుకూలించాల్సిందే. ఇక్కడ మనము వేరే వేరే వాటి కోసం కాదు కదా, ప్రజా సమస్యలు నిలుగెత్తచేయడానికే కదా మనం మార్చమని చెప్పి అడుగుతూ ఉంది. అది మరి తప్పు ఎలా అవుద్ది? మరి ప్రజాస్వామ్యాన్ని మార్చినంత సేపు ప్రజల నిర్ణయం అండి అది. నువ్వు మార్చినాను కానీ నీకు అధికారంలో నువ్వు మార్చినా ప్రజలు దాన్ని కంట్రోల్ చేయలేరు. ప్రజల తీర్పునే దాన్ని కట్టుబడి చేయాల్సిందే. ఏ ప్రధాని అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా ప్రజలు ఇచ్చిన దాని మీద కట్టుబడి ఉండాల్సిందే. సరే, మీరు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి 11 నెలల కాలంలో ఏం చేశారు, ఎలా చేశారు, బాగుందా బాగాలేదా? సరే, నేను చేయాల్సింది నేను చేస్తున్నానండి. అంతకుముందుల గవర్నమెంటు కొంచెం అనుకూలమైన తీర్పు లేదు. నేను అన్నీ సక్రమంగా చేస్తున్నాను. నేను వచ్చి పాలన వచ్చి 10 నెలలు 11 నెలలు జరుగుతుంది. కాబట్టి నేను ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతానని నేను చెప్తున్నాను. ఇది రాష్ట్ర గవర్నమెంట్ చెప్పేది. ఆయన చెప్పడం అయితే చెప్పారు. మరి ప్రజలు విశ్వసిస్తున్నారా ఆయన చెప్పిన మాటల్ని? కొందేమో ఆమోదిస్తున్నారు, కొందేమో వ్యతిరేకిస్తున్నారండి. ఏవి వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించే ఉంది, నాకు పింఛన్ రాలేదండి, మరి 10 నెలలు అయింది. కొత్తగా మరి పింఛన్లు పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అనుకూలంగా ఇవ్వండి అంటే నేను అమ్మఒడి, రైతు భరోసా ఈ మే చివరాఖరి జూన్లో అమ్మఒడి ఇస్తాను, మేలోనేమో అన్నదాత స్థితిభావ ఇస్తానని రాష్ట్ర గవర్నమెంట్ చెప్తుంది. సరే, దానికి మనం రోడ్డు ఎక్కలేం కాబట్టి అట్లా ఇవ్వమని చెప్పకుండా దాన్ని కొద్దిగా వెనక్కి జరుపుతా వస్తున్నారు. అందుకని ప్రజలు ఏమి పెద్ద మొత్తంలో వ్యతిరేకత చూపించలేదు అంటారా? వ్యతిరేకత చూపించాలి ప్రజలు అంటే అంత ఉద్యమం చేసే జనంలో లేరండి. ఎందుకురా వాళ్ళు చెప్పిన ఏందాం, వీళ్ళు చెప్పిన ఏందాం ఇనుకుంటా వెళ్తే నష్టం ఏంటి? మనం వాళ్ళని వ్యతిరేకించిన అవసరం ఏంటి, వీళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి? కరెక్ట్గా మనం న్యూట్రల్ వెళ్దాం అనేది ఒక ఆలోచన. పథకాల కోసం మరి ప్రజలు నిరీక్షిస్తున్నారా? కొంతమంది నిరీక్షిస్తున్నారు, కొంతమంది ఏమో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇది విషయం. పథకాలు కావాల్సిందేనా జనాలకి? ఇస్తాడండి పథకాలు మాత్రం, వాగ్దానం చేసిన పథకాలు మొత్తం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తాడండి? నేను ఎక్కి 10 నెలలు అయింది. నేను 5 సంవత్సరాల పనులు అన్నీ కంప్లీట్ చేస్తాను. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పసుపు కుంకుమలాగా ఎలక్షన్కు 2-3 నెలల ముందు ఇస్తారు, మొత్తం ఒకేసారి తరలిస్తారు డబ్బులు మొత్తం అని చెప్పి అంటున్నారు. అలానే జరిగిద్దా మరి? ఎలక్షన్ ముంగల ఎన్ని అమలు పోవడం అండి. మామూలుగా సాధ్యమైన వరకే మనం నూతన ఆర్థిక బడ్జెట్ లో బడ్జెట్ వలన మనకు అప్పులు ఇచ్చే వలన మన ఆంధ్రప్రదేశ్కి దింపుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, ఇక్కడ ప్రజలను చూసుకోవాలి. కానీ ఇబ్బందులు ఉంటాయి, ప్రజలకి మనకి ఇబ్బందులు ఉంటాయి. మీరు ఇబ్బందులు గమనించి సరిగా రోడ్లు ఎక్కోకుండా సక్రంగా మీరు చెప్పినట్టు పని చేసుకుంటే మీకు మాకు అందరికి మంచిది అనేది గవర్నమెంట్ చెబుతుంది. ప్రభుత్వం ఏదైనా పని చేయమంటేనేమో లోటు బడ్జెట్ అని చెప్పి మన కత్తెరలు పెడుతుంది. వీళ్ళ మీటింగులకి, వీళ్ళ హెలికాప్టర్లకి మరి డబ్బులు ఎందుకు వేచిస్తుంది? హెలికాప్టర్ కొన్నారంట నేను 174 కోట్ల రూపాయలు పెట్టి. మనం మోదీ మీటింగ్ ఏమో 5,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. దేశాల్లో ఇచ్చేవాడు ఉంటాడండి, తీసుకునేవాడు ఉంటాడు. ఇది సామాజికంగా టర్న్ ఓవర్ నడుస్తూనే ఉంటుంది. 5,000 కోట్ల రూపాయలు పెట్టి మోదీ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందా రెండోసారి శంకుస్థాపనకి? అవును, మామూలు హంగు ఆర్భాటం ఎందుకు? వాళ్ళు కోరుకున్నారండి, ఈయన వచ్చాడు, తప్పే ఉందా?
వస్తే సింపుల్గా రిబ్బన్ కట్ చేసేసి అయిపోవచ్చు కదా. ఇప్పుడు ప్రజలు ఇచ్చినప్పుడు ప్రజల డబ్బులేకండి, నా ఇంట్లో ఇవ్వట్లేదుగా. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా నా ఇంట్లో తీసుకొచ్చి నేను ఇవ్వట్లేదుగా. మరి నేను చెప్పేది కూడా అదే, మరి మన డబ్బులు మనకు చేయడానికి ఏమో నానా సాకులు చెప్తున్నారు, మరి దానికి ఎందుకు చెప్పట్లేదని. అవి చెప్పుకుంటానికే కదండి సాధ్యపడం. రాజపడం ఆ బడ్జెట్ ఉండేదే, లో బడ్జెట్ ఎప్పుడు ఉండేదే. దాదాపుగా లో బడ్జెటే, మీకు తెలియదేముంది. లో బడ్జెట్ కన్ఫామ్. ఆ ప్రజల్లో ఎప్పుడు ఆ లో బడ్జెట్ ప్రజల మీద పడుతూనే ఉంటుంది. మోదీ గారికి మరి ఇంత గ్రాండ్గా మీటింగ్ పెట్టి పిలిపించారు కదా రెండోసారి శంకుస్థాపనకి, మరి ఈసారైనా అమరావతికి బాగా నిధులు ఇస్తారంటారు ఆయన? బాగా నిధులు ఇచ్చేది వేరండి, రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయాలి. పాస్ చేస్తాం నెంబర్ 1 అండి. అంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ చేయకుండా ఏ రెడ్డి పోయినా పార్లమెంట్లో బిల్లు పెట్టి లోక్సభ రాజ్యసభ ఆమోదించి బిల్లు పాస్ చేస్తే ఈ మన ఆంధ్రప్రదేశ్కి తిరిగే ఉండదండి. అట్లా బిల్లు పాస్ చేయకపోతే మాత్రం మళ్ళీ మొదలే. ఇప్పటికైతే 11 నెలల పరిపాలనపై మీరు సంతృప్తికరంగానే ఉన్నారా? నా వరకు నేను సంతృప్తిగానే ఉండా. నేను పక్క ఆయన్ని నేను డిమాండ్ చేయలేను. ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవటం, ఆ గవర్నమెంట్ అయినంతే ఈ గవర్నమెంట్ అయినంతే. ఆ పత్రలో జనం లేరండి. ఎన్ని మార్కులు వేస్తారు మరి ఈ ప్రభుత్వానికి? ఇప్పుడు ఆయన పాలన ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు చూసిన తర్వాత మనం ఎన్ని మార్కులు వేయాలి అనేది. మొదటి సంవత్సరానికి ఎన్ని మార్కులు వేస్తారు 100కి? మొత్తం 0 బడ్జెట్ అండి. 0 బడ్జెట్ మీద మనం ఏం మార్కులు వేయగలుగుతాం? చేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. చేస్తున్నారా ఆయన చెప్తున్నాడు, మనం చెప్తున్నాం, పేపర్లు అయ్యారు వస్తున్నాయి. అది పేపర్లు నమ్మే పరిస్థితి ఉందంటావా మరి ఇప్పుడు? కొన్ని పేపర్లు నమ్మాలి, కొన్ని పేపర్లు నమ్మకూడదండి. అది ఏమో పేపర్లు మొత్తం కూడా ఒక పార్టీలకి ఒక వర్గానికి ఇలా అతీతం అయిపోయినాయి కదా. ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఏ పార్టీకైనా కావచ్చు. పేపర్ వాడు ప్రెస్కి ఇస్తాడు, ఆ ప్రెస్కి ఇచ్చిన ప్రకారం ఆయన రాసుకుంటాడు. కొన్ని పేపర్లు ప్రెస్కి ఇవ్వరు, వాళ్ళు ఎత్తికి అతనికి ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి తీసుకొని రిపోర్ట్ తీసుకొని పేపర్కి తెచ్చుకుంటారు. ఇంకోటి పెద్ద ఇప్పుడు మీకు ఎన్ని ఏళ్ళు? 64 ఏళ్ళు. ఇప్పటికీ మీరు చాలాసార్లు చూసుంటారు రాజకీయం, చాలామంది ముఖ్యమంత్రులను చూసుంటారు కదా. గతంలో రాజకీయం ఎలా ఉంది, ఇప్పుడు రాజకీయం ఎలా ఉంది? నువ్వు ఆగవయ్యా, నేను చెప్తున్నాడు కదా, నువ్వు చెప్పు మైక్లో. నువ్వు చెప్పు, నాకు బాగుతా. క్వశ్చన్ ఆయన వేస్తున్నాడు, నేను మాట్లాడుతున్నా. ఊళ్ళో రాజకీయానికాను మీడియా రాజకీయం చాలా తేడా ఉంది. గతంలో రాజకీయానికి ఇప్పటి రాజకీయానికి తేడాలు ఏంటి? ఏ రాజకీయం బాగుంది? వాళ్ళ టెక్నాలజీ విపరీతంగా పెరిగింది, ఆ రాజకీయాలు ఇప్పుడు లేవు. సరే, ఎప్పటికప్పుడుగా ఈ రాజకీయాన్ని ఆమోదించటమే. పోయిన రాజకీయాలు వేరు, కథాన్ని తీసి కొత్తగా నడిచే రాజకీయాన్ని ఎవడైతే మంచిగా చేస్తాడో 180% వాడు మళ్ళీ రాష్ట్రంలో కొనసాగుతాడు. అవినీతి చేసాడు అనుకో మళ్ళీ మొదలే. జగన్ 11 సీట్లకు ఎందుకు పడిపోయారు? అవినీతి అనేదే ప్రధానం. అవినీతా? దేంట్లో చేశారంటారు? ఇక అవన్నీ వివరంగా చెప్పాలంటే దాంట్లో చేసాడు, దీంట్లో చేసాడు, ఎటు చేసింది మెయిన్ ఉంటాయి. సరే, ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో వినిపిస్తుంది ఏంటంటే మధ్య కుంభకోణం జరిగింది, ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి అంటున్నారు. నిజంగా జరిగిందా? జరిగితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే తిన్నారని చెప్పి అంటున్నారు. అరెస్ట్ చేసే సత్తా ఉందంటారు మరి కూటమి ప్రభుత్వం దగ్గర? అరెస్ట్ ఏ ఉండదండి. 10 మందిని మోస్తుంటాడు, 10 మంది మళ్ళీ బయటకు వస్తుంటారు, బెయిల్ మీద వస్తుంటారు, బెయిల్ మీద వెనక్కి వెళ్తుంటారు. ఈ 5 సంవత్సరాలు కొనసాగుతూ ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, దానికి కక్ష సాధింపుగానే ఇలా ఇరికిస్తున్నారని చెప్పి అంటున్నారు. నిజంగా అది కక్ష సాధింపా? కక్ష సాధింపు అంటూ ఇది ఉండదండి. కాకపోతే ప్రజలకే వ్యతిరేకం వచ్చింది కాబట్టి ప్రజలు దాన్ని బుద్ధి చెప్పారు అంతే. ప్రజలు అయిపోయానండి, నీ అయిపోయావు నా అయిపోయావని ప్రజల నిర్ణయమేగా. అంటే ప్రజలు అనుకుంటున్నారా జగన్ దాంట్లో అవినీతి చేశారని? మరి అవినీతి చేసాడని పేపర్కి వస్తున్నాయి, ఆ పేపర్ చెప్పి నేను చెబుతున్నా. నేను సొంతంగా ఏం చూడలేదుగా ఆయన చేశాడో కానీ. థ్యాంక్ యూ.